Garuda Express, an international courier service. ఎవరితో గొడవ పడినాను కానీ మీతో చాలా మందికి గొడవ అవుతున్నట్టు నేను విన్నాను మామూలుగా. అంటే వంశీ కావచ్చు, అందంగా అడిగినా వంశీతో గొడవ లేదనే గాడ్ ప్రామిస్. మరి ఆయన ఒక ఇంటర్వ్యూలో మరి మీతో గొప్పగా చెప్పాడు, వాడు చెప్పలేదు మామూలుగా చెప్పాడు. అది ఓకే. ఒక ఇంటర్వ్యూలో మీతో గొడవ అయిన విషయాన్ని ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలా మన వాళ్ళు. అవును, కాబట్టే కదా, ఇష్టం కాబట్టే కదా. ఇప్పుడు మన వాళ్ళ మీద మనం అంటే మేమేమనుకుంటున్నాం అంటే అంత పెద్ద గొడవ ఏదైనా ఉంది పరాయి వాళ్ళ గురించి అవునండి అని చెప్తాం. ఇప్పుడు మీ అన్నయ్యకి ఏంటి, మీ అన్నయ్యకి మీకు ఏదో ప్రాబ్లం అంటే ఎందుకంటే వదిలేండి అంటాం. సో ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి వదిలేండి అన్నాడు. సో వాడి వ్యక్తిత్వం, వాడి మెచ్యూరిటీ, వాడి చదువు, ఆ టాపిక్ ఎందుకండి అని అన్నాడు. నేను కూడా అంతే. ఇట్స్ అ వెరీ ఏమంటారు, ఇప్పుడు అన్నయ్య అంటారు అక్కడ, ఇప్పుడు అన్నయ్య దగ్గరే ఉండడం వల్ల బాగా పర్సనల్ ఫ్రెండ్ అయిపోయి ఇటు ప్రొఫెషనల్ కూడా వెళ్ళిపోతే ఇటు ఉత్తేజ్ వంశీ దగ్గరే ఉంటున్నాడండి అనే ప్రచారం ఎక్కువైపోయేసరికి అసోసియేట్గా చేస్తున్నాడేమో, రైటర్గా చేస్తున్నాడేమో, సో యాక్టర్గా రాడేమో అనే ప్రచారం ఎక్కువైపోయేసరికి అయ్యో మరి ఎట్లా, మరి ఇక్కడ అన్నయ్య రెగ్యులర్గా చేసే డైరెక్టర్ కాదు. సో అందుకని నేను తగ్గించా తప్ప అస్సలు ఏం లేదండి. సో మీరు ఎవరితో గొడవ పడారు? పడడానికి ఇష్టపడను. పడితే గిడితే మా పద్మతో, భార్యతో ఎప్పుడైనా అది ఏదైనా ఆర్థిక విషయాలలో పడితే మనం పడకపోయినా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు కాబట్టి తప్పదు. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. 30 years ఇండస్ట్రీ ఉత్తేజ్ గారు. 26 అండి, ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు. డైలాగ్ రాసాం కాబట్టి అది మీరు రాసింది వంశీ, అది స్పాట్లో వచ్చింది. అది ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆ మాత్రం డైలాగ్ చెప్పలేవారా, 30 years అని అంటే అలా వచ్చేసింది. ఓకే, అట్లా ఏదో. కానీ అది మీరు ఎక్కువ వాడతారంట కదా మీరు. నేను 30 years ఇండస్ట్రీ లేదు, నేను వాడను. మామూలు పృథ్వీ వాడతాడు, అంతే. బేసిక్గా ఇప్పుడు నిన్నే మా పాప ఏదో ఇంటర్వ్యూలో సంతూర్ డాడీ అని చెప్తాను నా గురించి. నేను ఇప్పుడు నేను ఇన్నేళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్నేళ్ళు నాకు నేను చెప్పను. ఎందుకు వయసు ఉంటాయి, నా వర్క్ చెప్పాలి, నాకు చెప్పాలి, కానీ ఎందుకు అట్లా 30 years అని చెప్పాను. సో శివ ఉందిగా, ఇప్పుడు ఆలీ గారి నాకు ఇలాంటి వాళ్ళకు మాకు ఏం కుదరదు. సో సుద్దాల హనుమంత్ గారి మనవాడు, సో ఉత్తేజ్ 3 దశాబ్దాలు, 3 దశాబ్దాలు నటుడు, దర్శకుడు, చాలా అన్ని రకాల పాత్రలు పోషించారు. ఏంటి మీరు హ్యాపీనా? హ్యాపీ అన్న. ఏ రోజు బతకడం కంఫర్ట్స్ కాకపోయి ఉండొచ్చు, కంఫర్ట్స్కి అసలు దానికి సరిహద్దు ఎక్కడ ఉండదు, బ్యారికేడ్స్ ఉండవు. సో కంఫర్ట్స్ లేకుండా నీడ్స్, ఓకే, భార్య, పిల్లలు, నేను, ఓకే, గుడ్. ఇంకా కాదు, ఇంకా మీకు రావాల్సినంత అంటే మీ ఫ్యాన్స్ మేము, అంటే నేను మీ ఫ్యాన్. ఇక్కడ టైం అన్న, ఇక్కడ టైం, డెఫినెట్గా టైం. ఇప్పుడు శ్రీకాంత్, నేను అప్పుడప్పుడే సేమ్ ఆల్మోస్ట్, రవితేజ నా తర్వాత, వేణుమాధవ్ మొన్న ఇంకేదో ఇవే ఉంటాయి, మాట్లాడుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు అట్లా ఆలోచించి ఫ్రస్ట్రేట్ అవ్వాలా, అట్లా ఆలోచించి డిప్రెస్ అవ్వాలా, అలా ఆలోచించి ఇంకేది అవ్వాలా, లేకపోతే వాళ్ళకంటే నేను టాలెంట్ కాదా? ఇప్పుడు వేణుమాధవ్ ఒకసారి 2-3 ఇంటర్వ్యూల్లో ఎమోషనల్ సీన్స్ అన్నయ్య చేసినట్టు నేను అసలు ఏమాత్రం చేయలేనంట. ఇక్కడ ఏంటంటే అన్న, సినిమా రావాలి, అది హిట్ అవ్వాలి, ప్రాబ్లం ఇండస్ట్రీలో అది. ఇప్పుడు వాడికి ఎట్లా వేణుమాధవ్కి దిల్ వచ్చింది, ఆది, సింహాద్రి, 3 సూపర్ క్యారెక్టర్లు, 3 సూపర్ హిట్. సో అలా రావాలి యాక్టర్కి. వస్తే తెలియకుండా కమర్షియల్ స్లాట్లో పడిపోతాం మనం. ఇక్కడ ఏమైందంటే మహాత్మ ఎప్పుడో
చందమామ ఎప్పుడో, ప్రేమించుకున్నవారో ఎప్పుడో, ఒక గ్యాపుల ద్వారా. ఎందుకు వస్తుంది మీ గ్యాప్? దానికి కారణం నేను కొంత కావచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సినిమా లేకపోయేసరికి నాలో హిడెన్ టాలెంట్ ఉన్న రైటరు బయటకు వచ్చేసి వంశీ దగ్గర పనిచేస్తుంటాను. సో రైటర్గా చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈజీగా ఇది కదా, చిన్న ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అంటే తిప్పి కొడితే 1000 మంది ఉండవు. లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు 50 మంది డైరెక్టర్లు ఉంటారు, యాక్టర్లు ఒక 20-30 మంది ఉంటారు. కానీ ఏదో పెద్ద యూనియన్ లాగా కనిపిస్తూ ఉంటుంది బయటికి చూస్తే. మ్యాక్సిమం లెక్క పెట్టండి 300 మంది 400 మంది వెళ్తాం. ఓకే, అంతేనా? ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉంటారన్నా? 10 మంది ఉంటారు. సో న్యూస్ ఉత్తేజ్ రైటర్గా చేస్తున్నాడట అనేసరికి మరి రైటర్గా చేస్తున్నాడు కదా, ఈలోపు ఏదో వేషం వస్తుంది, లేదు క్యారెక్టర్ చేస్తున్నాడు అని, ఈలోపు ఇట్లా. సో నేనేంటంటే ఖాళీగా ఉండను, ఖాళీగా ఉంటే టెన్షన్ వచ్చేస్తుంది, భయపడిపోతాను. అందరూ చేసేస్తున్నారు, నేనేంటి ఖాళీగా ఉన్నాను అని బేసిక్గా ఇష్టం ఉండదు. సో ఇంట్లో ఉన్నా సరే టోటల్ డివిడీలు, నాకు సినిమాలు పిచ్చ ఎక్కువ, కనీసం 2-3 వేల సినిమాలు ఉంటాయి ఇంట్లో. అది కూడా హార్డ్ డిస్క్లో పెట్టడం ఇష్టం ఉండదు. హార్డ్ డిస్క్లో పెన్ డ్రైవ్లో పెడితే మండిపోతాను నేను. ఒక 200-300 మంది 500 మంది శ్రమను పెన్ డ్రైవ్లో పెట్టేసి అందులో 100 సినిమాలు అన్నా అని చెప్తుంటే ఏడుపొచ్చేస్తుంది నాకు. అదొక డివిడి, అది టెక్నాలజీకి ఓకే, మరీ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడుతున్నాడు ఉత్తేజ్ అబ్బా అని అనుకోవచ్చేమో, కానీ ఒక బుక్ లాగా ఉండాలి నాకు. అది ఇంట్లో పెడితే షెల్ఫ్లో అన్ని ఫిలిమ్స్ అలా ఇది తీస్తే ఏదో బుచ్చిబాబు చివరికి మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, ఒక భగవద్గీత, ఇట్లా బుక్స్, తిలక్ కథలు ఇలా వచ్చినట్టు ఒక ఇలాంటి రావాలి. మెకానస్ గోల్డ్, ఇలాంటి 10 కమాండ్మెంట్స్, బెనహరు, ఇలా మాయాబజారు, గుండమ్మ కథ అలా వస్తే ఒక కిక్ ఉంటుంది. అలా నేను డివిడీలు తుడిచిపెట్టుకుంటాను, పుస్తకాలు ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటాను, అన్నీ సర్దుతాను ఇంట్లో, చాలా ఇదిగా ఉంటుంది. సో అందుకని ఖాళీగా ఉంటాను. సో అందుకని రైటరు వెంటనే డబ్బింగ్ చెప్తాను, సంతానము, వడివేలు, వీళ్ళందరూ డబ్బులు చెప్తాను. ఖాళీ వాయిస్ ఇచ్చాడు దేవుడు, ఎక్స్ట్రాడినరీ మాడ్యులేషను చెప్పగలను, చేస్తాను. తర్వాత నాటకాలు వేస్తాను, వెళ్ళి స్టేజ్ డ్రామాలు వేస్తాను, తర్వాత ఇటు స్క్రిప్ట్ వర్క్ చేస్తాను, డైలాగులు రాస్తాను, యాక్ట్ చేస్తాను. సో నేనే కన్ఫ్యూజ్ చేశానా, ఒక చెట్టు ఇన్ని బ్రాంచెస్ అయ్యి. సో నేను కన్ఫ్యూజ్ అవును, వాళ్ళని ఏమైనా చిన్న కన్ఫ్యూజ్ చేసి ఉంటాను కానీ అంతే కదా. మామూలుగా ఒక ఆర్టిస్ట్ అన్నాను అనుకోండి, ఆర్టిస్ట్గా అలాగే ఉండిపోతే వచ్చే వరకు వెయిట్ చేస్తే అలా వస్తూ పోతాయేమో, కానీ మీరు అలా అన్ని రకాలుగా. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఒక 5-6 సినిమాలు యాక్ట్ చేస్తున్నాం. అవునా? సో ఇప్పుడు ఓన్లీ యాక్టింగే చేస్తారా? ప్రస్తుతం అంటే అసలు యాక్చువల్గా ఉత్తేజ్ ఎలా కనబడాలనుకుంటున్నారు? డైరెక్టర్ అవుతాను. డైరెక్టర్ అవుతాను, అదే గోల్ అదే డెఫినెట్గా ఒక సెలబ్రిటీ అయితే డైరెక్షన్. బట్ ఆ మధ్య ఒక పెద్ద హీరోతో ఏదో సినిమా కూడా అనౌన్స్ అయ్యి మధ్యలో ఆగిపోయిందని. లేదు, రవితేజ పవర్ సినిమాలో నేను యాక్ట్ చేసేటప్పుడు, అరే నువ్వు డైలాగ్ కూడా రాస్తావు కదరా, డైలాగ్ రాయచ్చు కదరా అని పవర్కి డైలాగులు రాయించాడు. సో ఆ తర్వాత వెంటనే బెంగాల్ టైగర్ వర్క్ చేయాల్సి వచ్చింది, దానికి డైలాగ్ రాశాను. అలా రవి 2-3 కథలు వినాల్సి వచ్చింది, దానికి ఏదో వర్క్ చేయాల్సి వచ్చింది. సో అందుకని వెంటనే రవితో సినిమా చేస్తున్నాడేమో అని అనుకున్నారు. దాంతో కాకుండా ఖడ్గంలో నేను డైరెక్టర్ని, తను యాక్టర్, ఆ కాంబినేషన్ జుప్మని బయటకు వచ్చింది. అవునవును. సో దర్శకత్వం అన్నారు కాబట్టి అంటే నాకు మీ గురించి, అంటే నేను శివ దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని అభిమానిస్తూ పెరిగాను కాబట్టి ఒక సందర్భంలో పెరిగాను బాలే రైట్. ఓహో, మళ్ళీ ఏజ్ ప్రాబ్లం. ఓకే. సో ఒక ఇంటర్వ్యూలో, అంటే ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఉత్తేజ్ చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పవాడు, ఇండస్ట్రీకి ఎవరైనా నేను వస్తాను అని వస్తే తన ఇంట్లో పెట్టుకొని కూడా వాళ్ళని చూసుకుంటాడు, లేదా వాళ్ళకి సహాయం చేస్తాడు అనే కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీ మీద నా అభిమానం రెట్టింపైంది. చాలా అదే టైంలో మాకు అనిపించింది, అరే ఎందుకు తను గొప్పగా వాడు కావాల్సి ఉండే కదా, తన కుటుంబ నేపథ్యం కావచ్చు, మీ నటన కావచ్చు, మీలో ఉండే గ్రేస్ కావచ్చు, టాలెంట్, రచన అన్నీ ఉన్నాయి, సో ఇంకా గొప్పవాడు అవ్వాలి కదా ఇక్కడ అనుకుని కొంత అడిగినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఉత్తేజ్ పెద్ద ఈగోయిస్ట్ అన్నారు. షాక్ నేను. నిజమా? ఉత్తేజ్ చాలా పెద్ద ఈగోయిస్ట్. అతని పరిపక్వత, అతని మేధా సంపత్తి. ఒకరు కాదు, 2-3 చెప్పారు. లేదు, వాళ్ళ పరిపక్వత అయితే వాళ్ళు నాతో ఏం పర్సనల్ ఇది ఉందని, ఏం చూసారని. అయితే 2 కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు డ్యూయల్ మెంటాలిటీ ఉన్నట్టు అతనికి. ఓకే. అతను ఇది చెప్పలేదు, ఉత్తేజ్ గొప్పవాడు, ఉత్తేజ్ మంచివాడు, ఎవరినైనా పిలిచి ఇంట్లో పెట్టుకున్నా అన్నది ఫస్ట్ అండర్లైన్ లేదు. ఇంట్లో పెట్టుకోను. ఓకే. సుద్దాల అశోక్ మావయ్య మాత్రమే. ఓకే. నీ బంధుత్వం అని కూడా ఇంట్లో పెట్టుకోవడం కూడా సెకండరీ. మావయ్య నాకు ఒక రోల్ మోడల్. నాన్న పద్యాలు పాటలు వింటూ పెరుగుతున్నా కూడా మావయ్య అనేవాడు యంగ్, నేను పిల్లాడిని. నాన్న
ఇటు టైలరింగ్ చేస్తూ ఇటు తన కవిత్వం వినిపిస్తూ ఉంటే మామయ్య హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చూసి వచ్చి రేపు సర్దార్ పాపారాయుడు కథ ఇలా, బొబ్బిలి పులి కథ ఇలా, సీతారామరాజు కథ ఇలా అవన్నీ చెప్తా ఉంటే పెరిగినవాడిని నేను. సో మామయ్య నాకు మామయ్య కాదు అసలు, మామయ్య సెకండరీ. మామయ్య బంధువుల వరుసలు కూడా నాకు ఇప్పటికి చాలా వరకు తెలియదు. నాకు టాలెంట్ని బట్టి బుర్రకథ చెప్పే తాతయ్య. మా అత్తమ్మ ఒక ఆవిడ ఉంది, పూరీల అత్తమ్మ అనేవాడి. పూరీలు అద్భుతంగా చేసి పెట్టేది. ఇంకొక ఆవిడ పాలత్తమ్మ అని ఉండేది, లక్ష్మమ్మ అత్తమ్మ అని. సో పేర్లు తర్వాత తెలిసాయి నాకు. వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళ విధానాలని బట్టి ఓన్ చేసుకునేవాడిని. సో పూరీలత్తమ్మ పేరు సమ్ ఎల్లమ్మ, ఐ థింక్ ఎల్లమ్మత్తమ్మ. సో ఈవిడ, సో అట్లా అశోక్ మామయ్య అనే అతను నాకు మామయ్య కాదు, ఇట్స్ రైటర్, అందగాడు, అద్భుతంగా రాస్తాడు, అద్భుతంగా మాట్లాడతాడు, అద్భుతంగా పాడతాడు. సో ఇవన్నీ, సో మామయ్య మీద నాకు ఒక ఇదేనమాట, ఓవర్షిప్ అంటారు చూసా, వర్షిప్ లాంటిది. అందుకని మామయ్యని తెచ్చి నువ్వు టీచర్ రిజైన్ చేస్తున్నావు లేదా, నేను పెట్టుకున్న ఇంట్లో 4 years మామయ్యని పెట్టుకొని నేను కూడా తిరగలేదు అంతగా మామయ్య కోసం ప్రతి గడప తిరిగి. సో మామయ్య నాకు ఆ నమ్మకం మామయ్య మీద ఎక్స్ట్రాడినరీగా రాస్తాడు కాబట్టి అది ప్రూవ్ అయింది. నేషనల్ అవార్డు విన్నర్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.